కొద్దిసేపట్లో శ్రీకృష్ణుడు తను చాలించబోతున్నాడు అనంగా తన రథసారథి దారుకను పిలిచి ద్వారకలో జరిగిన విషయాలన్నీ అర్జునుడికి తెలియజేయమని చెప్పి ఆయన తనువు చాలించేశాడు. అంతే శ్రీకృష్ణుడు తనువు చాలించిన మరుక్షణం సముద్రదేవుడు ఉగ్ర రూపుడై ద్వారక కోసం తానిచ్చిన స్థలాన్ని వెనక్కి తీసేసుకుంటాడు. ద్వారక మొత్తాన్ని సముద్ర గర్భంలో ఒక ప్రళయంలా ముంచేస్తాడు. అయితే చివరి క్షణంలో యాదవులు చనిపోయింది, శ్రీకృష్ణుడు తనువు చాలించింది. వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్లిన ప్రభాస అనే ప్రాంతంలో కాబట్టి విషయం తెలుసుకున్న అర్జునుడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన వెంటుండి తన రథ సారథై తనకు గీతోపదేశం చేసి మరీ కురుక్షేత్రంలో తనను గెలిపించిన ఆ శ్రీకృష్ణ భగవానుడు ఇంకా లేరు అని తెలుసుకుని పట్టలేని దుఃఖంతో ప్రభాస ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడే ఆయన పార్థివ దేహానికి అంత్యక్రియలను కూడా నిర్వహించాడు. అయితే అలా దహనం చేసినప్పుడే శ్రీకృష్ణుడి శరీరంలోని ఒక్క భాగం మాత్రం దగ్ధం అవ్వకుండా దగదగా మెరిసిపోతోంది. అసలు ఏంటా ఇది అని దగ్గరకు వెళ్లి చూసినప్పుడే దగ్ధం అవ్వకుండా దగదగా మెరిసిపోతున్న ఆ శరీర భాగం సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడు గుండె అని అర్జునుడికి అర్థమవుతుంది. అంతే ఒక్కసారిగా ఆకాశంలో ఉరుములు మెరుపులతో ఆకాశవాణి మాట్లాడుతూ ఆ గుండెను ఒక పెద్ద వేప మొద్దులో పెట్టి సముద్రంలోకి వదిలేయమని, తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోమని ఆకాశవాణి చెప్తుంది. దాంతో ఆకాశవాణి ఆదేశం మేరకు నీలం రంగులో చూడటానికి ఒక రాయిలా ఉన్న ఆ గుండెను అర్జునుడు ఒక వేప మొద్దులో పెట్టి సముద్రంలోకి వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయాడు. అయితే అర్జునుడు ఆ రోజు వదిలేసిన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి గుండె 5000 సంవత్సరాల తర్వాత ఇప్పటికీ కలియుగంలో ఉన్న ప్రతి ఒక్కరూ పూరి జగన్నాథుడి ఆలయంలో దర్శించుకుంటారు అని ఆ అర్జునుడికి కూడా తెలియదు. అయితే ఇప్పటి వరకు మీరు ఆ శ్రీకృష్ణుడి ద్వారా అంతరించిపోయిన తర్వాత ఏం జరిగింది అన్న విషయాన్ని విన్నారు కదా. ఇక నుండి నేను మీకు ఆ రోజు దగ్ధం అవ్వకుండా మిగిలిపోయిన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి గుండె పూరి జగన్నాథుడి టెంపుల్ కి ఎలా చేరింది, నిజంగా పూరి జగన్నాథ్ లో ఇప్పటికీ ఉన్నది నిజంగా శ్రీకృష్ణుడి హృదయమేనా అన్న విషయంతో పాటు మీరెప్పుడు వినని ఎన్నో అద్భుతమైన పూరి రహస్యాల గురించి మీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో